ఈరోజు ఇండియాలో 30 కోట్ల పైగా వాహనాలున్నాయి. ప్రతి ఇంజిన్‌లో కార్బన్ పేరుకుపోవడం 100% సహజం. అంటే ఇది సీజనల్ పని కాదు, ఇది శాశ్వత డిమాండ్ ఉన్న వ్యాపారం. ఆలోచించండి, రోజూ లక్షల కార్లు నడిచే దేశంలో అలాంటి సర్వీస్ ఒకటి ఉంటే, అది ఇంజిన్ తెరవకుండా కేవలం 40 నిమిషాల్లో ఇంజిన్ను లోపలి నుంచి కొత్తగా చేస్తే దాని డిమాండ్ ఎప్పుడైనా అంతమవుతుందా? ఈరోజు మేము మీకు అదే టెక్నాలజీని చూపిస్తాం, హైడ్రోటెక్ ఇంజిన్ డీకార్బనైజింగ్. ఆశ్చర్యంగా నేటికి 96% వర్క్షాప్లు ఈ సర్వీస్ ఆఫర్ చేయడం లేదు. వాట్ ఈజ్ ప్రాబ్లమ్ అండ్ వాట్ సొల్యూషన్? మీ బండి మైలేజ్ తగ్గిందా? పికప్ మునుపటిలా లేదా? యాక్సిలరేటర్ నొక్కుతున్నారు కానీ బండి బరువుగా వెళ్తుంది. మళ్ళీ సర్వీస్ చేయించిన తేడా లేదా? సమస్య ఇంజన్లో ఉంది, అదే కార్బన్ పేరుకుపోవడం. ఈరోజు మేము మీకు చూపిస్తాం, ఇంజన్ తెరవకుండా 40 నిమిషాల్లో ఇంజన్ లోపలి నుంచి కొత్తగా ఎలా అవుతుందో. వై ఇంజన్ డీకార్బన్ నీడెడ్? ఇంజన్ నడిచినప్పుడు అందులో పెట్రోల్ లేదా డీజిల్ మండుతుంది, కానీ ఫ్యూయల్ ఎప్పుడూ 100% మండదు. కొంత భాగం సగం కాలి మిగిలిపోయి నెమ్మదిగా పేరుకుపోతుంది. పిస్టన్ పైన, సిలిండర్ వాల్ పైన, ఇంజన్ వాల్వ్ పైన, ఇంజెక్టర్ ఈజీఆర్లో. దీన్నే కార్బన్ డిపాజిట్స్ అంటారు. ఇప్పుడు సమస్య మొదలవుతుంది. కంప్రెషన్ రేషియో దెబ్బతింటుంది, ఫ్యూయల్ సరిగ్గా బర్న్ అవ్వదు, ఇంజన్ హీటింగ్ పెరుగుతుంది, ఇంజెక్టర్ చోక్ అవుతుంది, టర్బో ఈజీఆర్ జామ్ అవ్వడం మొదలవుతుంది. అందుకే రెగ్యులర్ సర్వీసింగ్ తర్వాత బండి సరిగా ఉండదు, ఎందుకంటే సర్వీస్లో ఇంజన్ లోపల క్లీన్ అవ్వదు. చాలామంది BS6 బండ్లలో DPF ఉందని అంటారు, అందుకే కార్బన్ ఏర్పడదని. నిజమేంటి? DPF కేవలం ఎగ్జాస్ట్ పొగను ఫిల్టర్ చేస్తుంది, ఇంజన్ లోపల ఉన్న కార్బన్ను తీయదు. అందుకే నేడు BS6 బండ్లలో ఈజీఆర్, ఇంజెక్టర్, టర్బో, DPF బ్లాకేజ్ పెద్ద సమస్యగా మారింది. వాట్ ఈజ్ ఇంజన్ డీకార్బనైజింగ్? ఇంజన్ డీకార్బనైజింగ్ ఒక అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ప్రాసెస్. దీనిలో హైడ్రోజన్ గ్యాస్ను ఉపయోగించి ఇంజన్ లోపల ఉన్న గట్టి కార్బన్ను మాలిక్యులర్ స్థాయిలో విడగొడతారు. ముఖ్యంగా దీనిలో ఇంజన్ తెరవరు. హైడ్రోటెక్ మెషీన్ ఏం చేస్తుంది? అది నీటి నుండి HHO గ్యాస్ను చేస్తుంది. దీనిని హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ మిశ్రమం అని కూడా అంటారు. ఈ గ్యాస్ ఇంజన్ ఇంటేక్ నుండి లోపలికి వెళ్లి కంబషన్ ఛాంబర్ లోపలికి చేరి కార్బన్తో రియాక్షన్ జరిపి దాన్ని సాఫ్ట్ యాష్గా మారుస్తుంది. తర్వాత ఆ యాష్ ఎగ్జాస్ట్తో బయటకు పంపేస్తుంది, అంటే కార్బన్ పోతుంది. ఇంజిన్ పార్ట్ సేఫ్గా ఉంటాయి. వెహికల్ ఓనర్కి బెనిఫిట్స్. డీకార్బనైజేషన్ తర్వాత కస్టమర్కు వెంటనే తేడా తెలుస్తుంది. పికప్ ఇంప్రూవ్, మైలేజ్ ఇంక్రీజ్, ఇంజిన్ స్మూత్, వైబ్రేషన్స్ కమ్, స్మోక్ కమ్, హీటింగ్ కమ్, ఇంజెక్టర్ లైఫ్ పెరుగుతుంది, టర్బో లైఫ్ పెరుగుతుంది. ఇంజిన్ ఓవర్హాల్ డిలే అవుతుంది, అంటే 2500 నుండి 3000 రూపాయల ఖర్చుతో కస్టమర్ 40 నుండి 50,000 రూపాయల ఫ్యూచర్ రిపేర్ను ఆదా చేసుకుంటాడు. హైడ్రోటెక్ మెషిన్ ఇన్వెస్ట్మెంట్ మోడను బట్టి దాదాపు 3.5 లక్షల నుండి 4.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కంప్లీట్ సెటప్, ట్రైనింగ్, ఇన్స్టాలేషన్ ఇంక్లూడెడ్. అనుకుందాం మీరు రోజుకు 2 కార్లు చేస్తారు. యావరేజ్ చార్జ్ 2000 రూపాయలు. డైలీ ఇన్కమ్ 2x2000 ఈక్వల్స్ 4000 రూపాయలు పర్ డే. మంత్లీ ఇన్కమ్ 26 వర్కింగ్ డేస్, 4000 ఇంటూ 26 ఈక్వల్స్ 1,04,000 రూపాయలు పర్ మంత్. 3 నెలల రాబడి 1,04,000 ఇంటూ 3 ఈక్వల్స్ 3,12,000 రూపాయలు, అంటే 4 నుండి 5 నెలల్లో మెషిన్ కాస్ట్ రికవర్ అవుతుంది. ఆ తర్వాత ప్యూర్ ప్రాఫిట్ బిజినెస్. ఇది మినిమం క్యాలిక్యులేషన్. చాలా సెంటర్లు రోజుకి 4 నుండి 6 కార్లు చేస్తాయి. హైడ్రోటెక్ కేవలం మెషిన్ అమ్మదు, మేము మీ వ్యాపారాన్ని సెటప్ చేసి ఇస్తాము. డోర్ స్టెప్ ఇన్స్టాలేషన్, కంప్లీట్ ప్రాక్టికల్ ట్రైనింగ్, డెడికేటెడ్ అకౌంట్ మేనేజర్, ప్రైసింగ్ స్ట్రాటజీ గైడెన్స్, వర్క్షాప్ సెటప్ గైడెన్స్. మెషిన్ కొనుగోలుదారుడి పిన్ కోడ్లో కంపెనీయే డిజిటల్ యాడ్స్ రన్ చేస్తుంది. ఇంకా మీకు 300 నుండి 400 డైరెక్ట్ కస్టమర్ ఎంక్వైరీలు అందిస్తుంది. అంటే మీరు కస్టమర్ల కోసం వెతకక్కర్లేదు, కస్టమర్లే మీకు కాల్ చేస్తారు. 2 ఇయర్స్ కంప్లీట్ గ్యారంటీ, 6 ఇయర్స్ వారంటీ, సిటీ ఏరియా లాక్, సేమ్ ఏరియాలో కాంపిటీటర్లు ఉండరు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ సురక్షితంగా ఉంటుంది. ఈ రోజు ప్రతి వర్క్షాప్ పోటీతో ఇబ్బంది పడుతోంది, అయితే టెక్నాలజీని వాడిన వాళ్లే ముందుకెళ్తారు. ఇంజిన్ డీకార్బనైజింగ్ ఒక సర్వీస్ మాత్రమే కాదు, ఫ్యూచర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇది అవసరం. మీరు మీ సిటీలో మొదటి మరియు మోస్ట్ ప్రాఫిటబుల్ ఆటోమొబైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద ఉన్న నంబర్కు కాల్ చేసి పూర్తి వివరాలు, లైవ్ డెమో పొందండి.